చిత్తూరు జిల్లా ఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు విజయారావు. తిరుపతిపై తనకో విజన్ ఉందని, ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటాను అంటున్న విజయారావుతో మా ప్రతినిధి గిరి ఫేస్ టు ఫేస్. తిరుపతి అర్బన్ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టినటువంటి ఎస్పీ గారు ఇక్కడ మనతో ఉన్నారు, విజయారావు గారు. ప్రస్తుతం ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్, తిరుపతి అర్బన్ జిల్లా ఎస్పీగా 5వ ఎస్పీగా మీరు బాధ్యతలు చేపట్టారు. అందులో తొలి పోస్టింగ్గా తిరుపతి, ప్రపంచం మొత్తం తిరుపతి వైపు చూస్తుంటుంది. మీ విజన్ ఎట్లా ఉంది సార్ తిరుపతి మీద? Actually, there is no special this thing. Whatever my seniors have done, my senior officers and whatever previous SPs have done, that is actually పాత అనుభవాన్ని బట్టి వారి మార్గదర్శకత్వంలో తిరుపతిలో ఎట్లాంటి క్రైమ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, సెక్యూరిటీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ లేకుండా ఒక టీం వర్క్గా తిరుపతిలో అన్ని డిపార్ట్మెంట్స్తో, అన్ని శాఖల వారితో, ప్రజలతో, మీడియాతో, ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలందరితో, నాయకులతో అందరితో కలుపుకొని మేము ముందుకు పోవాలని ప్రయత్నిస్తున్నాం. ఎస్పెషల్లీ తిరుపతికి వచ్చినప్పుడు ఏదైనా హోంవర్క్ లాంటిది ఏదైనా ప్రిపేర్ చేసుకున్నారు సార్? ఎవ్రీబడి హ్యాస్ దేర్ హోంవర్క్. ఐ ఆల్సో హ్యావ్. ఎస్. అంటే ఒక కామన్ మ్యాన్కి అర్బన్ ఎస్పీ ఇచ్చేటటువంటి హామీ సార్ is 24/7 the SP will be available. Thank you. Thank you. సో నూతనంగా బాధ్యతలు చేపట్టేటువంటి ఎస్పీ మాటల్లో వింటున్నాం. ఖచ్చితంగా స్థానికంగా ఉన్నటువంటి ఎవరైనా కూడా 24 గంటలు అందుబాటులో ఉంటారని చెప్పి ఖచ్చితంగా తనని సంప్రదించవచ్చని చెప్పి సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం తిరుపతిలో ఉంది. కెమెరామెన్ గిరినాథ్, గిరి, భారత్ టుడే, తిరుపతి.